దేవుని ప్రేమ నుండి మన రవాపు నెరవు మనం బ్రతికినను చనిపోయినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము. చనిపోయినను కాబట్టి మనం బ్రతికినను చనిపోయిన ప్రభు వారమైనాము. తాను మృతులకు సజీవులకు ప్రభు ఇంటకు ఇది నిమిత్తం ఇక నక్కిస్తూ చనిపోయి మనలో బ్రతికిన దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదులు. మీ హృదయములు కలవరపడనేకుడి, దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, నాయనను విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు. నిత్య విశ్రాంతి వారికి అనుగ్రహింపుము, ఎడతెగనే వెలుగు వారి మీద ప్రకాశింపనిమ్ము. జగత్ రక్షక, నీ శిలువను బట్టి నీ అమూల్యమైన రక్తంను బట్టి మమ్మను విమోచించువి కదా ప్రభువా, మమ్మల్ని రక్షించి మాకు సహాయం చేయమని నిన్ను వినయముతో వేడుకొనుచున్నాము. శాంతికరమైన జనముల యొక్క నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేవ తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు పడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కదయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రులైత నీవు నాకు భోజనము వాసము చేసెదను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును నాట్లో యుగములకును కలుగును గాక. దయచేసి అందరు కూర్చోండి. రెవరెండ్ భాస్కర్ రావు గారు బైబిల్ పాట చదువుతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం ప్రారంభం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం ప్రారంభం. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చును గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదము క్రింద ఉంచు పర్యంతము ఆయన రాజ్యపాలన చేయుచుండవలెను. కడపట నశింప చేయబడు శత్రువు మరణము. ఇంత మటుకునకు పాట సమయంలో మన మధ్యలో బైబిల్ సొసైటీ సెక్రటరీ రెవరెండ్ జాన్ విక్రమ్ గారు ఉన్నారు. దైవ సేవకులు మరి కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఈ సమయంలో బైబిల్ సొసైటీ సెక్రటరీ గారికి సమయాన్ని ఇస్తున్నాను. బాబు గారికి ప్రత్యేక వందనాలు. ఈ దుఃఖకరమైనటువంటి సమయంలో కుటుంబాన్ని ఓదార్చవలసినటువంటి సమాజంగా సంఘంగా మనం ఇక్కడ కూడి ఈ అంతిమ సంస్కారమును మనము శ్రీమతి నాన్సీ అగస్టిన్ గారికి చేయటం అనేది దేవుని యొక్క చిత్తమని మనం నమ్ముతున్నాం. శ్రీమతి నాన్సీ అగస్టిన్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ రాష్ట్ర కమిటీలో సభ్యులుగా వారు ఉండి చాలా సంవత్సరాలుగా ఎనలేని సేవలను వారు అందిస్తున్నారు. వారిని గూర్చి చాలా చక్కని సాక్ష్యము విన్నాము. సంఘంలో కానీ పారిష్ కమిటీలో కానీ సండే స్కూల్ మినిస్ట్రీ వీటన్నిటిలో కూడా వారి యొక్క పాత్రను విజయవంతంగా పోషిస్తూ మంచి సేవకురాలుగా
ప్రజల చేత ఆమోదించబడినటువంటి నాయకురాలుగా శ్రీమతి నాన్సీ అగస్టిన్ గారిని చూస్తున్నాం. ఈ దుఃఖకరమైనటువంటి సందర్భంలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆక్సిలరీ పక్షాన వారి యొక్క కుటుంబానికి, ముఖ్యంగా వారి యొక్క భర్త అగస్టిన్ గారికి, కుమారుడు కుమార్తెలకు దేవుని యొక్క ఆదరణ తోడుగా ఉండాలని నేను ప్రార్థన చేస్తూ, మృతి పొందినటువంటి వారు ధన్యులు అని చెప్పబడినటువంటి మాట మనకు తెలుసు. మనం చాలా ధన్యతలు మనం కొత్త నిబంధనలో ఈ క్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో చూస్తాం. అయితే వీటన్నిటికంటే ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యత మనం క్రీస్తులో లేదా దేవునిలో మనము మృతి పొందటం కూడా ఒక ధన్యత అని కేవలం పరిశుద్ధ గ్రంథం మాత్రమే బోధిస్తూ ఉంది. ఎందుకు పరిశుద్ధ గ్రంథం ఆ సత్యాన్ని మనకు తెలియపరుస్తుందంటే, ఆ మరణంలో కూడా దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి. ఆ మరణంలో మనకు తోడుగున్నటువంటి దేవుడు ఆ మరణాన్ని జయించి పునరుత్థానాన్ని పొంది ఆయన మనకు ఆ పునరుత్థాన అనుభవాన్ని ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి ఈ మరణము కూడా మనకు ధన్యమైనటువంటి మరణమే. అయితే కలిగినటువంటి ఆ మరణం మానవ హృదయం, ముఖ్యంగా మాంసపు గుండె కలిగినటువంటి వారం కాబట్టి అది తట్టుకోవటం అనేది చాలా కష్టమైనటువంటిది, ముఖ్యంగా కుటుంబానికి మరింత భారభరితమైనటువంటిది. అయితే ఆ మరుపు కానీ లేదా ఆ తట్టుకునేటువంటి శక్తిని కానీ అనుగ్రహించేటువంటిది దేవుని యొక్క శక్తి కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుటుంబానికి తోడుగా ఉండాలని, ఆ బిడ్డలను ఓదార్చాలని, వారి యొక్క రక్త సంబంధికులను ఓదార్చాలని నేను మరొకసారి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నా. కాబట్టి నాన్సీ అగస్టిన్ గారి యొక్క సేవలను మనం సంఘంగా, క్రైస్తవ సమాజంగా గుర్తిస్తూ వారిని దేవుని సన్నిధికి పిలుచుకున్న దేవునికి మరొకసారి మనము ప్రార్థన చేస్తూనో లేదా ఆయన చేసిన ప్రతి కార్యమును బట్టి ఆయనను మనం స్తుతిస్తూనో ఆయనకు ధన్యులుగా లేదా ఆయనకు విధేయులుగా మనం జీవిస్తున్నాం కనుక ఈ యొక్క క్రైస్తవ విశ్వాసంలో మనం కొనసాగుతూ ముందుకు వెళ్ళాలని, గుండె భారం కలిగిన ప్రతి ఒక్కరిని దేవుడు ఓదార్చాలని నేను ప్రార్థన చేస్తూ మాటలు ముగిస్తున్నాను. లేచి నిలబడినట్లయితే సంగీతం 497వ సంగీతం పాడుచుండగా మొదటగా పురుషులు ఇటువైపు నుంచి వచ్చి నాన్సీ అందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేయుందునచ్చట, నేను కూడా చేయుందు, నేను కూడా చేయుందు, నేను కూడా చేయుందు, నేను కూడా చేయుందు నచ్చట. క్రీస్తునందు మృతులైన వారు లేచి